హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ స్టడీ స్టూడియో. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2017 స్క్రీనింగ్ టెస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సచిన్ టెండూల్కర్ను ఏ విభాగంలో రాజ్యసభ సభ్యునిగా నియమించడం జరిగింది? ద ఆప్షన్స్ ఆర్ సాహిత్యము, కళలు, విజ్ఞానము, సమాజ సేవ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కళలు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అని విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది? ద ఆప్షన్స్ ఆర్ రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, ఆర్థిక మంత్రి, అత్యున్నత న్యాయస్థానము. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ లోక్సభ స్పీకర్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ కొలిజియం పద్ధతిలో అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల నియామకానికి మంజూరీ దీని నుండి పొందడమైనది? ద ఆప్షన్స్ ఆర్ రాజ్యాంగము, ప్రభుత్వపు అంగీకారము, అత్యున్నత న్యాయస్థానపు నిర్ణయములు, భారత రాష్ట్రపతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అత్యున్నత న్యాయస్థానపు నిర్ణయములు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ శాసన మండలిలో ప్రవేశపెట్టబడిన ఒక బిల్లుని శాసనసభ ఆమోదానికి పంపినప్పుడు శాసనసభ తిరస్కరిస్తే తరువాతి మార్గము ఏమిటి? ద ఆప్షన్స్ ఆర్ రెండు సభల ఉమ్మడి సమావేశము, శాసన మండలి తిరిగి శాసనసభకి పునః పరిశీలనకి పంపడము, బిల్లుని గవర్నర్ పరిశీలనకి పంపడము, బిల్ పరిసమాప్తి అవుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బిల్లు పరిసమాప్తి అవుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిసి మంత్రుల సంఖ్య దీనికన్నా తక్కువ ఉండరాదు. ద ఆప్షన్స్ ఆర్ 12, 10, 15, 7. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 12. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.